తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జరుపుకునే పెద్ద పండుగ మహానాడు అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఆన్లైన్లో మహానాడు జరుపుకున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, పొదుపు చర్యలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా కాన్వాయ్లో 50% వాహనాలను తగ్గించారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ కాన్వాయ్లో 50% వాహనాలు తగ్గించారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ముందుంటాం. బాధ్యతాయుతమైన హోంమంత్రిగా అన్నిటికన్నా ముందుంటాం. అటువంటిది నా నియోజకవర్గంలో జరిగిన ఒక చిన్న సంఘటన బేస్ చేసుకొని నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మేరకు దాన్ని ఏదో చేద్దాము, ఏదో నన్ను తీసుకొచ్చి బదనాం చేసేద్దాం అన్న దృష్టిలో ఉన్నారు అంటే నిజంగా నాకు ఎంటైర్ తతంగం అంతా చూసి ఒక పక్క బాధ అనిపించింది, రెండో పక్క సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నాము అనుకుంటే నలుగురికి మంచి చేయాలి, లేకపోతే 4 మంచి సలహాలు ఇవ్వాలి. లేదు అనుకుంటే నోర్లు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. అంతే తప్పించి నువ్వు రాజకీయం చేసేది ఒక 11 సంవత్సరాల దళిత ఆడబిడ్డ మీద అన్న సంగతి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఇన్సిడెంట్ జరిగింది అని ఆరోపణ వచ్చిన ఈవినింగ్, దయచేసి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్సిడెంట్ జరిగింది అన్న ఆరోపణ వచ్చిన ఈవినింగ్ నాకు సిఐ కాల్ చేశారు. అమ్మ ఇలాగా అంటే పోక్సో రిలేటెడ్ కేసు ఒకటి వచ్చింది, నేను క్లియర్ గా అడిగాను ఎవరు వాళ్ళు, ఏం చేశారు, అమ్మాయిని ఏమైనా సెక్షువల్ అసాల్ట్ చేశారా అని అడిగాను.